బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అదిరే శుభవార్త. గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఇదే మంచి తరుణం. ఎందుకంటే బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గత వారం రోజుల్లో ఒక్కసారి మాత్రమే స్వల్పంగా పెరిగిన తులం బంగారం రేట్ ఇవాళ కూడా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం రేట్లు పడిపోతుండటం దేశీయంగానూ ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. వివాహాలంటే బంగారం తప్పనిసరిగా ఉంటుంది. పెళ్లిళ్ల కోసం బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. మరి వివాహాల కోసం సిద్ధమవుతున్న కుటుంబాలు బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే సీజన్ ప్రారంభమయ్యాక ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడే కొంటే అదనపు భారాన్ని తగ్గించుకోవచ్చు. ఈ క్రమంలో హైదరాబాద్, ఢిల్లీలో ఫిబ్రవరి 10న బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయి, తులం రేటు ఎంతకు దిగొచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర వరుసగా దిగి వస్తుంది. ఇవాళ 22 క్యారెట్లకు చెందిన ఆభరణాల తయారీ బంగారం రేటు తులంపై 100 మేర తగ్గి ప్రస్తుతం 57,900 వద్ద పలుకుతోంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులంపై 70 మేర తగ్గి ప్రస్తుతం 63,160 వద్దకు దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 100 తగ్గి 58,050 వద్దకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్ 20 తగ్గి 63,310 వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి రేట్లు ఇవాళ పెరిగాయి. కిలో వెండి హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 500 మేర పెరిగి 76,500 స్థాయికి చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి 500 పెరిగి 75,000 మార్క్ తాకింది. పైన పేర్కొన్న ధరలు పన్నులు లేకుండా వెల్లడించినవి. జీఎస్టీ సహా ఇతర ఛార్జీలు కలుపుకుంటే ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో కాస్త హెచ్చుతగ్గులుండొచ్చు.